Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు వ్యక్తిలో వాస్తవికతని, సంఘ దృష్టిని, స్వేచ్ఛని, మానవత్వాన్ని నెలకొల్పడానికి బానిస ప్రవృత్తిని పారద్రోలి కర్తృత్వ శక్తిని పెంపొందించడానికి నాస్తికత్వమే కావాలి. గోరాతో గాంధీ నాస్తికత్వం ఎందుకన్న దానికి గోరా ఇచ్చిన ధీటైన జవాబు. దైవభావం సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పలేదు. మూఢత్వం తొలగాలి, విజ్ఞానం వెల్లివిరియాలి. విశ్వవిఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్. నిజం కాని దానిని నిజం అనుకోవడమే మూఢనమ్మకం. డాక్టర్ సమరం. సమాజానికి ప్రమాదంగా మారుతున్న మత ఛాందసం, నాస్తిక కేంద్రం. సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు వ్యక్తిలో వాస్తవికతని, స్వేచ్ఛని, సంఘ దృష్టిని, మానవత్వాన్ని నెలకొల్పడానికి బానిస ప్రవృత్తిని పారద్రోలి కర్తృత్వ శక్తిని పెంపొందించడానికి నాస్తికత్వమే కావాలి అని గాంధీ గారితో గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. ప్రిమిల, ఈ సమాజంలో ఈనాడు మనం చూస్తాం ఎన్నో రకాలంటి అసమానతలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. అభివృద్ధి లేకుండా ఉన్నాం మనం. దీనికి అంతటికీ కారణం ఆస్తికత్వం. ఎందుకంటే ఆస్తికత్వంలో అక్కడ దైవ నిర్ణయము, దైవ కేంద్రంగా ఉంటుంది. అంతా దేవుని ప్రకారం జరుగుతుంది. అంటే దైవ కేంద్రంగా ఉండేది కల్లా దాని మీద నుంచి కర్మ సిద్ధాంతం వచ్చింది. దేవుడు వచ్చాడు, పూర్వజన్మ, పునర్జన్మ అని వచ్చేసాయి. స్వర్గం, నరకం అని వచ్చేసాయి. ఈ భావాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? దైవ కేంద్రమైనటువంటి ఆస్తికత్వం వల్ల వచ్చాయి. దాంట్లో మనిషికి స్వేచ్ఛ లేదు. బానిస ప్రవృత్తి. ఎందుకంటే తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసుకును అనే భావంతో అంత ఆస్తికత్వం అంతా అలా ఉంటుంది. మానవుని శక్తి తను ఏదో చేద్దామన్నా కూడా కుదరదు. ఎందుకని తాను ఒకటైతే దైవం ఒకటి తెలుసు. స్వేచ్ఛకి కూడా ఏ రకమైన లేదు. కర్తృశక్తి కూడా విలువ లేదు. ఆస్తికత్వంలో కర్తృశక్తి. అంచేత మరి ఈ సమాజం ఈ రోజున ఇలా ఇంకా సమాజంలో ఈయన అసమానతలు ఉన్నాయంటే దీని కారణమంతా ఆస్తికత్వం వల్లనే, దైవ కేంద్రం సిద్ధాంతమైన ఆస్తికత్వం వల్లనే. నాస్తికత్వం ఏం చేస్తుందంటే ఏదైనా సరే సత్యానికి, సత్య నిర్ధారణకి నిలబడాలి. వాస్తవంగా ఉండాలి. నిజమైతేనే అది సమాజం పరుగుచ్చేది. అవాస్తవిక విషయం మీద లేదు. వాస్తవికమైతే నాస్తికత్వం యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైతే నిర్ధారణకు నిలుస్తుందో దాన్ని నాస్తికత్వం ఒప్పుకుంటుంది. నిర్ధారణ నిలవినంతా కల్పన, ఊహ. ఇప్పుడు దేవుడు అనేది ఉంది. దేవుడు అనేది ఒక భావం మాత్రమే. అది ఎక్కడ నిర్ధారణ నిలవదు. నిర్ధారణ నిలబడిపోవడం వల్ల దైవ కేంద్రమైన సిద్ధాంతం, ఆస్తికత్వం వల్ల రకరకాలైనటువంటి మన సమాజంలో అనర్థాలు, అసమానతలు మనకు నెలకొన్నాయి. ఈ సమాజంలో ఈరోజు నిన్నే అసమానతలు ఉన్నాయంటే, ఆర్థిక అసమానతలు ఉన్నా, మత ద్వేషాలు ఉన్నా, కుల ద్వేషాలు ఉన్నా, వీటి వల్ల మనుషులు అలా అణగబడి ఉన్నారంటే సహిస్తున్నారు. మనుషులు సహిస్తున్నారు. యుగ యుగాలుగా మనుషులు ఈ అసమానతలు సహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కర్మ సిద్ధాంతం. దేవుడు అలా పుట్టించాడు, దేవుడు ఇలా నిర్ణయించాడు. పూర్వజన్మలో చేసినారు, అది వచ్చింది. కర్మ సిద్ధాంతం వల్ల
మనిషి చేసిన కర్మ సిద్ధాలు పడుంటున్నాడు. అంత నిర్ధారణ అయిపోయింది, ప్రతిదీ నిర్ధారణ అయిపోయింది. కర్మ సిద్ధాంతం అనేది అర్థం లేదు. నాస్తికత ఏం చెప్తుంది? దేవుడిది అబద్ధం, కర్మ సిద్ధాంతం అబద్ధం, పూర్వజన్మ పునర్జన్మ లేదు, స్వర్గం నరకం లేదు అని స్పష్టంగా ఏదైనా సరే వాస్తవికత సత్య నిర్ధారణ నిలబడాలి. రెండోది ఏం చేస్తుంది? సంఘ దృష్టి కావాలి, సాంఘిక సమానత కావాలి, సామాజిక న్యాయం కావాలని చెప్పిన నాస్తికత్వం. అలాగే వ్యక్తి స్వేచ్ఛ, మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలడు, మనిషి పూర్తిగా స్వేచ్ఛ, మనిషి ఈ సమాజంలో ఏది జరిగినా సరే స్వేచ్ఛ వల్లే, మనిషి కర్తృశక్తి వల్లనే. ఆదిమానవుల కర్తృశక్తికి అతను చేయలే గనక అలా పడున్నది. కానీ ఎప్పుడైతే మనిషిలోని కర్తృశక్తి మేలుకుందో ఈ నాగరికత పెరిగింది. అంటే కర్తృశక్తి అనేది నాస్తిక చైతన్యం, కర్మ సిద్ధాంతం ఆస్తికత్వం. ఈ రంగా సత్యం మీద, సాంఘిక దృష్టి, సమాన సాంఘిక న్యాయం మీద, కర్తృశక్తి, వ్యక్తి స్వేచ్ఛ మీద ఉండేది నాస్తికత్వం. దీని ద్వారానే సామాజిక న్యాయం, సాంఘిక సమానత్వం వస్తుంది, వ్యక్తి స్వేచ్ఛ వస్తుంది, కర్తృత్వ శక్తికి విలువ వస్తుంది. దేనివల్ల? నాస్తికత్వం వల్లనే. గాంధీ గారికి గోవార్ గారికి మధ్య నాస్తికత్వం మీద చర్చలు జరిగాయి. అప్పుడు గాంధీ అడిగాడు గోరాన్ని, నువ్వు నాస్తికత్వం ఎందుకు కావాలంటున్నావు? నువ్వు అసలు ఎందుకు కావాలంటే నాస్తికత్వం? ఏ రంగా నాస్తికత్వం సమాజంలో సమానతలు తీసుకొస్తుంది? ఏ రంగం నాస్తికత్వం సామాజిక పురోగతికి తోడ్పడుతుంది? ఏ రంగా తోడ్పడుతుంది సామాజిక పురోగతి? ఏ రంగా ఆస్తికత్వం ఎక్కడ ఫెయిల్ అయ్యింది? ఎందుకు ఫెయిల్ అయింది నాస్తికత్వం? నాస్తికత్వం ఎలా ఇదవుతుంది? అప్పుడు గోరా గారు చెప్పారు. అప్పుడు 1940 ప్రాంతంలో బెంగాల్లో పెద్ద క్షామం వచ్చింది, కరువు. ఆ కరువు వల్ల అనేక మంది చనిపోయారు, లక్షలాది మంది చనిపోయారు. మన ఊహకు అన్నది ఎంతది అంటే గోరా గారు చెప్పారు గాంధీ గారితో. ఏం చెప్పారంటే, నేను కలకత్తాలో వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే మనుషులు జీవోత్సవాలుగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆకలితో అలమటించుతున్నారు, అలాగా పడిపోయి చనిపోతున్నారు, రోడ్ల మీద చనిపోతున్నారు. రెండో పక్క పెద్ద పెద్ద దుకాణాల్లో ఎంతో ఆహార దినుసులు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. ఒక పక్కేమో బాగా సంపద ఉన్న వ్యక్తులు ఉన్నారు, రెండో పక్క పరమ దారిద్ర్యంతో కనీసం తిండికి నోచుకులేని మనుషులు ఉన్నారు. ఏమిటి? ఎందుకు ఇలా ఉంది? అసలు ఎందుకు ఈ రకమైన అసమానతలు ఉన్నాయి? ఒక పక్కేమో ధనవంతులు సంపత్తో ఉన్నారు, ధనధాన్యాలు ఉన్నారు, లేరా అన్నీ ఉన్నాయి. రెండో పక్క దుర్భర దారిద్ర్యంతో ఉన్నారు. ఈ రంగా పడిందుకున్నారంటే వాళ్ళన్న కర్మ సిద్ధాంతం పోలో ఉన్నాడు. వీడు దేవుడిని నన్ను పుట్టించాడు, పూర్వజంలో నేను ఏం చేశాను, దానివల్ల నేను పుట్టాను, నాకు ఇంతే, నాకు ఇది ఒక పనిష్మెంట్ అనుకున్నాడు వాడు, నేను భరించాల్సింది అనుకున్నాడు. ధనవంతుడు దేవుడు నాకు ఇచ్చాడు, నేను అనిపిస్తాను సరేలే ఏదో ఒక దానం చేద్దామని. కానీ ఈ రకమైన ఆర్థిక అసమానతలు పనికి రావని ఎవడు వాడు అనుకోలేదు, వీడు అనుకోలేదు. దీని మూలం ఏంటంటే మన కర్మ సిద్ధాంతం అనుకోలేదు. ఆ కర్మ సిద్ధాంతం వల్లే సమాజంలో ధనిక పేద, తెల్ల నల్ల, అగ్ర కులస్తులు, నిమ్న కులస్తులు అనే తేడాలు కొనసాగుతూ వస్తుంది. వాడు ఈ తేడాల మీద వాడు పోరాటం చేయట్లేదు. యుగాలుగా ఈ అసమానతలు ఉన్నాయి. ఇప్పటికి మనం చూద్దాం, అది ఒక పక్క అగ్రకులస్తున్నారు, దళితులుగా ఉన్నారు.
అంటరాని వారు నిన్న మన దాకా అంటరాంతరం, ఇప్పటికీ అంటరాంతరం కనబడుతుంది మనకి. ఎందుకు అంటరాని వాడు నన్ను అంటరాని వాడిగా నువ్వు ఎందుకు చూస్తావని, నేను మనిషినే కదా అని ఎందుకు ప్రశ్నించట్లేదు? వాడు నేను ఏ రంగా తక్కువ, నేను ఏ రంగా తక్కువ అని ఎందుకు ప్రశ్నించట్లేదు? నా కర్మ అనుకుంటున్నాడు, దేవుని వాళ్ళు పుట్టించనుకుంటున్నాడు. ఈ కర్మ సిద్ధాంతం వల్లే సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉంటున్నాయి. కర్మ సిద్ధాంతం ఎంత కర్మ సిద్ధాంతం అంటే వాడు అసమానతల మీద పోరాటం చేయని విధంగా అసక్తుడిగా ఉంటున్నాడు. వాడు ఆస్తికత్వం మనిషిని పనికిరాని వాడిగా చేస్తోంది. లేదు, నేను ఒప్పుకోని అసమానతల్ని, నేను అసమానతలకి వ్యతిరేకంగా ఉంటాను, ఒప్పుకోను. నేను మనిషినే, నన్ను తక్కువగా చూడని ఒప్పుకోను. నేను కృషి చేస్తాను, నేను సాధించగలను, ఈ అసమానత నిర్మించగలను, నేను అందరితో సమానమైన గౌరవంగా బతకగలను అని ఎందుకు వీడు కృషి చేయట్లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్ వాళ్ళు ఉన్న కర్తృత్వ శక్తిని పైకి తీసుకురాకుండా ఉంచుతోంది. ఆస్తికత్వంలో నువ్వు నిమిత్త మాత్రుడు అంటుంది దైవ కేంద్రం ఆస్తికత్వం. నువ్వు నిమిత్త మాత్రుడివి, అంతా దైవ నిర్ణయం అంటే వాడు అలా ఉంటున్నాడు. వాడు నేను ఒప్పుకోను, ఈ ఆస్తికత్వం దైవ నిర్ణయం అనేది మాట నేను ఒప్పుకోను. అసలు నేను నాలో ఉన్న కర్తృశక్తితో నేను సాధించగలను అని అనుకుంటే వాడు స్వేచ్ఛా ప్రవృత్తి వాడు విజృంభిస్తే తప్పకుండా సాధిస్తాడు, తప్పకుండా వాడికంటే పైకి వెళ్తాడు. ఇప్పుడు అంబేద్కర్ని తీసుకుందాం. అంబేద్కరు మరి చాలా అంటరాని దీంట్లో వచ్చాడు. అంటరాని అంటే కూడా నేను ఎందుకు చదువుకోలేను, ఎందుకు పైకి రాలేను, నేను వాడికంటే అగ్రకులసి కంటే నేను తక్కువ అనుకున్నాడు. వాడు అది అంబేద్కర్ నేను తక్కువ అనుకున్నాడు. చిన్నప్పుడు అసలు స్కూల్లో నీళ్ళు తాగాలి, మంచిని తాగాలంటే అందరూ తగ్గబడి ఈయన చేయి పడితే ఆ అగ్రకులస పిల్లలు నీళ్లు పోస్తుంటే ఆ నీళ్ళు తాగాడు. తన తోటి క్లాస్మేట్స్ నీళ్లు పోస్తే తాక్కున్నాడు. దీంట్లో నేను ఏ రకం తక్కువ తిరుగుబాటు చేశాడు. కర్మ సిద్ధాంతం లేకపోవడం తిరుగుబాటు చేశాడు. మరి ఎంత మేధావయ్యాడు, తను సాధించాడు. తన తీర ఆ రంగాన్ని ప్రతి వ్యక్తి కూడా నేను తక్కువ కాదు, నేను సాధించగలను, నాలో శక్తి సామర్థ్యాలు అందరితో ఎవరితో తక్కువ కాదు నా శక్తి సామర్థ్యాలని మనిషి వ్యక్తి అన్నవాడు తన శక్తి సామర్థ్యాలని కర్మ సిద్ధాంతం పక్కన పెట్టి ఐ కెన్ అనుకుంటే వాడు సాధిస్తాడు. అదే నాస్తికత్వం. ఐ కాంట్ అనేది ఆస్తికత్వం. నేను చేయలేను, దైవ నిర్ణయం అనుకోండి. కర్మ సిద్ధాంతం వల్ల ఈనాడు సమాజంలో అసమానతలు ఉన్నాయి. కర్మ సిద్ధాంతం వల్లే. కర్మ సిద్ధాంతం ఎక్కడిది? నువ్వు భగవద్గీత తీసినా ఇంకోటి తీసినా ఆ సిద్ధాంతం ఏం తీసినా అంతా కూడా దైవ నిర్ణయం. కర్మ పూర్వజన్మ, ఇప్పుడు సరిగ్గా వచ్చే జన్మలో నేను మంచిగా జన్మలో వస్తుంది, ఇప్పుడు ఇలా భరించాల్సింది అనుకుంటాడు. అందుకే గోరా గారు ఇవన్నీ చెప్పారు. వాళ్ళు అనంటి ఆ బానిస ప్రవృత్తి వల్ల, ఆస్తికత్వంలో అన్నట్టు ఆ బానిస ప్రవృత్తి వల్ల సమాజంలో అసమానతలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఆ రోజునప్పుడు ఇంత జరిగింది అంటే, ఇంత కరువు ఉందంటే అప్పుడు నేను దీన్ని మారుస్తాను, ఈ ఆర్థిక అసమానతలు నేను మారుస్తాను మనిషిగా కర్మ సిద్ధాన్ని బయటపడితే అందరికి ఒక ఆర్థిక సమానత్వం వచ్చేది. ఆర్థిక అసమానత వల్లనే ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు కారణం మనిషిలో ఉన్నటువంటి ఆ కర్మ సిద్ధాంతం వల్ల, బానిస ప్రవృత్తి వల్లే సమాజంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఈ అన్యాయాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి సమాజంలో ఉన్నాయంటే ఆస్తిక భావ ప్రవృత్తి, ఆ ఆస్తిక భావజాల మనుషులు ఉండబట్టే ఈ అసమానతలు ఉన్నాయి.
మనిషిలో బానిసపడి స్లేవ్ మైండ్ని వదులుకుంటే వాడు తనలో ఉన్న కర్తృ శక్తిని ఐక్యాన్ని అనుకుంటే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. కానీ ఈనాడు సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్న కారణం ఏంటంటే సోషలిజం రాలేదన్నా, ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నా దానికి కారణం ఈ ఆస్తిక భావజాలం. నాస్తికత్వం నరుపుకోదు. నువ్వు ఎవరికి తీసిపోవు, నీలోన కర్తృశక్తిని పైకి తీసుకురా, నువ్వు ఎవరికి తీసిపోవు. అసలు దేవుడు అనేవాడు ఎవడు లేడు, నువ్వు ఎవరికి దాసం అసలు పని లేదు. అది వ్యక్తి స్వేచ్ఛ. ఆ వ్యక్తి స్వేచ్ఛని మేలుకొల్పేది నాస్తికత్వం, వ్యక్తి స్వేచ్ఛని అణిచిపెట్టేది ఆస్తికత్వం. అలాగే సాంఘిక న్యాయం, సామాజిక సమానత అనేది నాస్తికత్వం. అసమానతలు పెంచి పోషించేది ఆస్తిక తత్వం, ఆస్తిక భావజాలం. అంచేత ఈ సమాజంలో అసమానతలకు మూలం అంతా ఆస్తికత్వమే. ఎప్పుడైతే సమాజంలో నాస్తిక చైతన్యం వస్తుందో అప్పుడు సమాజంలో అసమానతలు పోతాయి. ప్రతి వ్యక్తి కృషి చేస్తాడు, తన కృషిని నమ్ముకుంటాడు, ఆ కృషితో కృషి. కానీ ఇప్పుడు ఎంత చదువుకున్నవాడైనా సరే నా కర్మ, నా దురదృష్టం, దురదృష్టం చెత్త భావాలతో, కర్మభావం, అదృష్ట దురదృష్ట భావాలతో, పూర్వజన్మ పునః భావాలతో, ఈ ఆస్తిక భావజాలం వల్లనే ఈనాడు సమాజంలో ఎంత చదువుకున్నాడైనా, ఎంత శక్తి సమాజాలు ఉన్నాడైనా వాటిని వెలికి తీసుకురాకుండా అలాగ అణిచి ఉంచుకుంటున్నాడు. కారణం ఆస్తికత్వం. ఎప్పుడైతే లేదు, ఇది కాదు, నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు, వాడికి ఎంత గౌరవం ఉందో నాకు అంత గౌరవం ఉండాలి, వాడికి ఎంత తెలియదు నాకు అంత తెలివితేటలు ఉంటాయి, వాడికి ఎంత రెస్పెక్ట్ నేనంత రెస్పెక్ట్ పొందగలను అనుకుంటాడో పోటీ. అంబేద్కర్ ఎంత చెప్పినా ఇప్పటికీ సమాజంలో ఎందుకు ఉండాలి అసమానతలు, ఎందుకు అంటరాని ఇంకా అడిబడి ఎందుకు ఉండాలి, ఇప్పటికీ వాడు ఇంకా అంటరాని వాడికి ఎందుకు ఉండాలి ఉన్నాడంటే కారణం ఆస్తికత్వం. ఈ సమాజం ఇక్కడ మన భారతదేశం కాదు, ప్రపంచంలో నల్లా తేడా కానీ ఇంకోటి కానీ అలాగే ద్వేషాలు, మత ద్వేషాలు. ఎందుకున్నాయి మత ద్వేషాలు? ఆ దేవుని వల్ల. నా దేవుని గొప్పంటే నా దేవుడు అనుకోవడం, అక్కడి నుంచి మతాల మధ్య వైరుధ్యాలు. మెజారిటీ మతం, మైనారిటీ మతస్థులు, దాని మధ్య మళ్ళీ ఒకళ్ళు అణిచిపెట్టడం. ఈ అణిచిపెడితే ఏంటి? మేము మెజారిటీ మతస్థులం, మాది ఆధిపత్యం. ఏంటి ఆధిపత్యం? నాస్తికత్వం. మానవాళ్ళంతా ఒకటే ఉంటుంది, అదే మానవత్వం. నాస్తికం మానవాళ్ళంతా ఒకటే. ఈ మతాలు, కులాలు, జాతులు, వర్ణభేదాలంతా మనుషులే సృష్టించారు. కొంతమంది ఆధిపత్యం కోసం సృష్టించారు, వాళ్ళు చేసి పెట్టారు. ఒప్పుకోకు, నేను సమానమే, నేను అందరితో సమానమైన భావం ఎప్పుడైతే మనిషిలో చైతన్యం వస్తుందో అప్పుడు ఈ అసమానతలు పోతాయి, ఈ మత ద్వేషాలు పోతాయి, మానవాళ్ళంతా ఒకటైన భావం వస్తుంది. ఆస్తికత ఉందా? నాకు దాంట్లో నా కులం గొప్పది, నా మతం గొప్పది, నా దేవుడు గొప్పోడు, నా జాతి గొప్పది, నా రంగు గొప్పది. ఏంటి గొప్ప? తెల్లైనా నల్లైనా, బ్రాహ్మడైనా ఇంకోడైనా అందరూ ఒకటే, మనుషులే. వాడి రక్తాన్ని రక్తాన్ని ఒకటే, ఎవడైనా ఒకటే. కానీ ఆస్తికత్వం మనిషిలో ఆ బానిస ప్రవృత్తిని పెంచి పోషించి పనికిరాని వాడి కింద చేస్తుంది. నాస్తికత్వం ఆ బానిస ప్రవృత్తి తీసేసి కర్తృశక్తి, సమానత్వాన్ని తీసుకొస్తుంది. అంతే. అదే గోరా గారు గాంధీతో స్పష్టంగా చెప్పే విషయాన్ని. ఇదే విషయాన్ని గోరా గారు చేసే గాంధీ గారు చివరికి గోరా గారికి చెప్పాలంటే మన భాష ఫిదా అయిపోయారు. గోరా గారు చెప్పేదానికి చివరిగా ఉన్నారు, నా ఆస్తికత్వం గొప్పది అనుకోను, నీ నాస్తికత్వం తప్పను, మన ఇద్దరం సత్యాన్వేషకులం అని చెప్పాడు.
చివరికి అసలు యాక్చువల్గా ఆయన చనిపోయటానికి మన నిజంగా అసాసినేట్ కాకపోతే ఆయన గోరా గారి భావనకి వచ్చేవారు. ఆయన అన్నట్టు సుందర్లాల్ దాంతో ప్రొఫెసర్ సుందర్లాల్తో ఏంటి హిందూ ముస్లిం దీనికి ఏంటి మతాలు కుమ్ములాట ఏంటి? గోరా గారు చెప్పినట్లుగా ఈ మతాలన్నీ మనం కల్పించుకున్నాం, ఈ దేవుళ్ళని మనం కల్పించుకున్నాం, మానవులంతా ఒకటి అనుకుంటే హిందూ ముస్లిం గొడవలు ఉండరు కదా, చంపువారు కదా. నా మతం గొప్పది, నా మతం, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్పవాడు, నేను గొప్ప అనుకో, ఏంటి గొప్ప అనుకోవడం, మానవులంతా ఒకటే కదా. గోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని సుందర్లాల్తో గాంధీ అన్నట్ట. ఆయన గోరా గారి పెద్ద అమ్మాయి వివాహ టైంలో ఆయన చెప్పాడు ఇలా మరి నిజంగా అసాసినేట్ అవ్వబోతే ఆయన ఖచ్చితంగా బిలీవ్ చెప్పుండేవాడు ఆయన. నాస్తికత్వం మానవత్వం, నాస్తిక అంటే సమానత్వం, నాస్తికత్వం అంటే వ్యక్తి కృషి, అది గోరగా చెప్పి నాస్తికత్వం. అందుకనే ఆస్తికత్వం అంటే ఎన్నో రెట్లు మిన్నా అది వాస్తవికమైనటువంటిది, సామాజికమైనది, వ్యక్తి కృషికి విలువనిచ్చేది, వ్యక్తి స్వేచ్ఛకి కృషి విలువనిచ్చేది, సమానత్వానికి విలువనిచ్చేది, మానవత్వానికి విలువనిచ్చేది, సమాజ ప్రగతికి తోడ్పడేది, అది నాస్తికత్వం. గోరా గారి నాస్తికత్వం. అందుకనే నాస్తికత్వం కావాలి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల చార్లీ చాప్లిన్ అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, ఎంత హాస్య నటుడో. ఆయన సినిమాల్లో వచ్చినప్పుడు మొట్టమొదటిలో అసలు ఈ సౌండే లేదు, మూకీ టాకీలు అంటారు. మూకీ టాకీలు అంటే అసలు శబ్దం ఉండదు, ఏముండదు, మాటలు అసలు ఉండవు, శబ్దం కూడా ఉండదు, ఏముండదు. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉంటాయి, మాటలు ఉంటాయి, గొంతులు ఉంటాయి, ఇవన్నీ పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన సినిమాలో నటించే రోజుల్లో మూకీ టాకీలు లేనివాడు, అంటే ఏమాత్రం శబ్దం లేనిది, వాయిస్ లేనిది, అలా ఉండి ఆయన ఎంత గొప్ప యాక్టర్ నటుడంటే కేవలం తన నటన ద్వారా, నటన మూకాభినయం అంటే మాటలు ఉండవు, కేవలం ఎక్స్ప్రెషన్స్, హావభావాలతో ఎంత రంజింపు చేసామంటే ఆనాటికి ఈనాటికి ఆ చిత్రాలు జనాలు చూసి ఆనందిస్తున్నారంటే అది ఎంత గొప్ప నటు అర్థం. అలాంటి వాడు ఆ చార్లీ చాప్లిన్ తాను ఇంగర్సాల్ పుస్తకాలు చదివి, ఇంగర్సాల్ నాస్తికుడు, ఆయన పుస్తకాలు చదివి నాస్తికుడే. ఇంకా అక్కడి నుంచి స్ట్రాంగ్గా ఇంకా ఈ మతాలు పనికిరావు, ఈ రంగు ద్వేషాలు పనికిరావు. మరి అమెరికాలో ఇది అక్కడ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని తేడా ఉంటుంది, ఈ పనికిరావు అంటారు. అలాగే స్వామీజీలు, బాబాలు ఇవన్నీ కూడా అప్పుడు ఎంత ఫాదర్స్ ఏంటంటారు, క్రిస్టియన్స్, ఇవంత దగా మాటలు మనుషుల్ని పనికిరాకుండా చేస్తున్నాయి. ఈ ఆస్తికత్వం మనిషిని పనికిరాకుండా చేస్తుంది. ఆయన సినిమాల్లో కూడా అలాగే చేశాడు, చాలా ధైర్యంగా చెప్పాడు. ఎంత ధైర్యంగా చెప్పాడంటే ఈ అంధవిశ్వాసాలు పనికిరావు, మూఢము అంత మరి మాట్లాడడం కానీ ఉండదు కదా, వాటన్నిటిని సినిమాల్లో కూడా చూపించాడు. ఆయన ఎంత గట్టిగా చెప్పాడంటే అతన్ని ఆ రోజుల్లో కాస్త ఈ దేవుడి గురించి వాటి గురించి మన కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు. కమ్యూనిస్ట్ మాట్లాడితే కమ్యూనిస్ట్ అని బ్రాండ్ వేశారు. ఈయన నిజంగా కమ్యూనిస్ట్ కాదు, నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పినప్పుడు కూడా అక్కడ అమెరికన్ గవర్నమెంటు ఇతను కమ్యూనిస్ట్ బ్యాన్ చేసి అతని మీద చాలా తీసుకుంది. కమ్యూనిస్ట్ కాకపోయినోడు కమ్యూనిస్ట్ అని. ఎందుకని? సమానత్వం కావాలి, ఈ దేవుడు లేడు, ఈ మూఢనమ్మకాల పనికిరావు. మరి మార్క్సిజం అనేది, కమ్యూనిజం అనేది మరి దాంట్లో ఈ మూఢనమ్మకాలు ఉండవు, దేవుడు ఉండడు, అంచేత అంత కమ్యూనిస్ట్ని పేరు. కానీ అది కమ్యూనిస్ట్ కాదని చెప్పాడు. నేను కమ్యూనిస్ట్ని కాదు, నేను నాస్తికుణ్ణి. నేను ఇలాంటివన్నీ వ్యక్తికి
గౌరవాలు. నేను నీకు సత్యాన్ని మీదే నేను ఆధారపడతాను, సత్యాన్ని నమ్ముతాను, ఏదేంటో దాన్ని చేస్తాను అని ఆ మూకీ టాకీల్లో తీసిన కూడా అలా. అంతేకాకుండా చేసి అంటే ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సమానత కావాలి, యుద్ధాలు పోయి శాంతి రావాలి, ఆయుధాలు పనికిరావు, ఫ్యాసిస్టుల నియంతృత్వం పనికిరాదు, అది మానవత్వానికే ప్రమాదం. అలాగే ప్రజలు చైతన్యులైతే సాధించలేనిది లేదు, ప్రజలు ఏదైనా సాధించాలి, అంతే మనిషి. అలాగే మత నమ్మకాలు మూఢనమ్మకాలు తిరిగిపోవాలి, అజ్ఞానం అంతరించి విజ్ఞానం విస్తరిల్లాలి, సమాజంలో నీతి నిజాయితీ సహకారం సద్భావం పెరగాలి, దారిద్ర్యం అంతరించి మానవులంతా హాయిగా బ్రతకాలి. అంచేత ఆరుగా నాస్తికత్వం అంటే ఏంటో తనంత గట్టిగా చెప్పాడు మేడం. మౌనకాలు పోవాలని అనగానే ఇక వచ్చిన చాలా పేద కుటుంబంలో పుట్టాడు, పేద కుటుంబంలో ఉండి అలా చేసి ఇచ్చాడు. కానీ తను అసలు యాక్చువల్గా వాళ్ళ అమ్మ కూడాను చాలా పేదలకు, అమ్మ కూడా నాటకాలు వేసి డబ్బులు సంపాదించి కాస్త ఈ పిల్లలు పెంచింది. అంటే ఆ రంగా ఇతను కూడా పొట్టకూటి కోసం కళని ఆధారం చేస్తున్నాడు, తన బతకడం కోసం, సమాజం కోసం ఆధారం చేసి సినిమాలు చేయని అతిన అనధికాల కొద్దిలోనే ఇక 1914లో 30 సినిమాలు తీశాడు, 1915లో 12 సినిమాలు, 1916లో 10 సినిమాలు, 1917లో 4 సినిమాలు తీశాడు, 1923 నుంచి ఫుల్ లెంగ్త్ సినిమాలు తీయడం ప్రారంభించాడు. సినిమాలు తీస్తారు అంతా తానే అనమాట. ఇంకా ఈ విలువలు లేకుండా మనిషికి ఈ సమాజంలో ఈ మూఢనమ్మకాల వల్ల వీటిల్లో విలువలు లేకుండా పోతాయి. మనిషి విలువలు ఉంటుందా? ఈ మత నమ్మికల వల్ల మనిషికి విలువ లేకుండా పోతుంది. మోసగాళ్ళు ఈ బాబాలపేట స్వామీజీలాగా ఆ రంగా తయారయ్యి జనాల్ని మోసం చేస్తున్నారు. ఇక దానికి ఏమని చెప్పాలని దాంతో. అలాగే అప్పుడు రోజుల్లో మరి హిట్లర్ వచ్చిన రోజుల్లో కూడా ఆయన ఏంటంటే హిట్లర్ దౌష్యాన్ని సమ్మె చేశాడు. హిట్లర్ని హేళన చేస్తూ ఆయన అన్నీ కూడా మరి హాస్యప్రధానమే కదా. హిట్లర్ని హేళన చేస్తూ 1940లో ది గ్రేట్ డిక్టేటర్ అనే సినిమా తీశాడు. దాంతో మరి నాజీ అభిమానులకి చెప్పలేని కోపం వచ్చింది దాని మీద. మరి హిట్లర్ చేశాడు కదా, అయినాడు కూడా చేయలేకుండా. అలాగే ఆయన 1947లో మాన్సియర్ వెరిడాక్స్ అని ఒకటి, 1923లో లైమ్ లైట్ అని, 1957లో ది కింగ్ టు న్యూయార్క్ అని, ఇలా చాలా సినిమా తీసి మంచి విజయాన్ని వచ్చాయి. క్రైస్తవ మతాన్ని దానిలోని వ్యాపార దృక్పథాన్ని మత గురువుల ఆగడాన్ని వెరిడాక్స్ చిత్రంలో చూపించాడు. ఈ క్రైస్తవ ఫాదర్స్ మరి ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు అంతాను, నేను వాటన్నిటిలో కూడా సినిమాలు చూపించాడు. అంటే తాను ఏం చెప్పాలనుకున్నాడు ధైర్యంగా చెప్పాడు. అందులో ఈ ఫాదర్స్ వీళ్ళని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రవచనాలతో జనాల్ని ఎలా చేస్తున్నారు ఏంటని అడిగారు. అలాగే ఒక సన్నివేశంలో మత గురువు ఏం చేసి దొంగని చేసి నీవు దేవునితో సన్నిహితంగా ఉండు అని చెబుతాడు. దొంగతో మత గురువు దేవునితో సన్నిహితంగా అని చెబుతాడు సినిమాలో. దానికి ఈ దొంగ ఏమంటాడంటే నాకు దేవునితో స్నేహం బాగానే ఉంది, ఉన్న చిక్కల్లా మనుషులతోనే అని అంటాడు. నా పోరాటం అంతా వాళ్ళతోనే అంటాడు ఆ దొంగ. అలాగే ఆ మతగురు దేవుడు నీకు నీ ఆత్మను క్షమించుగాక అనేస్తాడు. ఆ దేవుడిని ఆత్మను క్షమించుగాక ఎందుకు క్షమించడు? నేను అది నా ఆత్మ అతని దగ్గర దేవుడిదే కదా, తప్పని నిర్ణయిస్తాడు. ఆత్మ వరకు దేవుడిదే కదా, ఎందుకు క్షమిస్తాడు. దేవుడికి చెందపోతే కావచ్చు, దేవుడు ఆయన ఆత్మ నన్ను ఏంటి దేవుడు క్షమించగాక నన్ను ఎందుకు ఆత్మని నేను చిందినని ఇలా అరంగా ఈ మతాల మీద వీళ్ళ మీద అనమాట. అలాగే చాలా ఇదిగా ఈ రకరకాల సినిమా దెయ్యాల గురించి మరి అందులోనూ ఈ హాలీవుడ్ వాళ్ళకు కూడా దెయ్యాల మీద దేవుళ్ళ మీద చాలా నమ్మకం ఉండి ఆ సినిమాలు తీసేవాళ్ళు. తీస్తే వాళ్ళందరినీ కూడా ఇక చాలా చేసి వీళ్ళవన్నీ కూడా ఒట్టిని చూసి అతిశక్తులు ఉన్నాయని వాళ్ళు చేసేవాళ్ళు. మరి సినిమాలాగా మనిషి గాల్లో తేలగలని మహత్యాలు జరుగుతాయని ఇలా చేస్తుంటే వాటిన్నింటిని ఇతను చాలి చెప్పి ఖండించారు. సినిమాలో కూడా ఖండించారు. ఇవన్నీ మహాత్యాలు ఏం లేవు, అంత ఉట్టిదని. అలాగే ఇక
చాలా ఇదిగా అప్పుడు జర్మనీకి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా కూడా దాదాపు జర్మనీకి వ్యతిరేకంగానే చేసినప్పుడు అతను వ్యతిరేకంగా పోరాడాలంటే మళ్ళీ ఇతను కమ్యూనిస్టు రష్యాని సపోర్ట్ చేస్తే అంటే రష్యాకి జర్మనీకి మధ్య జరుగుతుంటే అప్పుడు ఇతను మళ్ళీ కమ్యూనిస్ట్ చెప్పి మళ్ళీ గోల్ ఇక పడలేక అమెరికా వదిలేసేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఎక్కడైనా సరే ఇతనికి ఒక కమ్యూనిస్టు నాస్తికుడు కమ్యూనిస్టు అతను చాలా వ్యతిరేకుడు అయినప్పుడు కూడా ఎక్కడ లొంగకుండా ఆయన చాలా మెయిన్గా మాత్రం స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి అని చెప్పేసి ఫాసిజం వంటి నాజీలు మరి హిట్లర్ దీన్ని ఆ రకంగా చాలా గట్టిగా చేశాడు. మరి చేసి ఆ రకంగా మొత్తం చివరికైనా చర్చిలు, క్రిస్టియవు, బుల్గానియను, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలుసుకున్నాడు. చివరి గాంధీని కూడా వెళ్ళి స్వయంగా లండన్లో వెళ్ళినప్పుడు గాంధీ 1930లో స్వయంగా వెళ్ళి గాంధీని కలిశాడు మహాత్మా గాంధీ. ఆ రంగా అదంతా అది అసమానికి ఏం చేసి చివరికి ఏం చేశాడంటే ఆయన చెప్పాడు, సినిమాలో వాళ్ళందరూ చెప్పాడు, అసమానతల్ని అన్యాయాల్ని వాటిని నువ్వు కన్ని తెలిపితే కనీసం ఎదిరించలేకపోతే మత నమ్మికల్ని లేకపోతే విశ్వాసాలని నువ్వు ఖండించలేకపోతే కనీసం ఆ మత వ్యవస్థను చూసి నవ్వు అంటే సర్కాస్టిక్ మాట. నువ్వు నీకు ఆ ధైర్యం లేకపోయినా కనీసం నువ్వు ఖండించడానికి ధైర్యం లేకపోయినా సరే ఈ మత వ్యవస్థను చూసినప్పుడు చిన్న వెటకారంగా చిన్న నవ్వు ఆ రంగానే చెయ్యి నువ్వు. అంతేగాని నువ్వు దాసం ఒక వీటికి ఈ రకమైన వ్యవస్థకి వాటి వ్యవస్థను చూసి ఆ వ్యవస్థలోని ఆ కుళ్ళును చూసి ఒక నవ్వు అలాగా పారి హర్షిస్తూ కాదు వెటకారంగా అదేనా చేయి నువ్వు. ఆ మాత్రమే చేయి, ఆ మాత్రమే సాహసం చెయ్యి. అంతేగాని భరిస్తూ ఉండొద్దు ఆ మనుషుల్ని అంటే మార్పు కోసం మనిషి ఏ లెవెల్కి ఎంత కనీసం నువ్వు అలా భరిస్తూ ఉండొద్దు. నువ్వు పడి ఉండవలసిన లేదు, నువ్వు తిరుగుబాటు చేయి, మార్పు కోసం కృషి చేయి. నువ్వు కనీసం మార్పు కోసం కృషి చేస్తే కనీసం ఒక అని ఒక నవ్వు వెటకారంగా పడేసేవాడు. అది అంటే ఒక కళాకారుడైనా సరే సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎలా చేయగలడు అని చెప్పడానికి చార్లీ చాప్లిన్ అతను ధైర్యంగా చేశాడు. అంచేత ఒక సినిమాను కూడా ఒక పక్క హాస్యాన్ని అందిస్తూ కూడా రెండో పక్క సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా కళాకారులు అనే కళని సామాజిక చైతన్యానికి, సమాజ పరివర్తనకి, సమాజం ముందుకు వెళ్ళడానికి కళను ఉపయోగించాలి. అప్పుడే ఆ కళకి సరైన అర్థం చేకూరుతుంది. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానో టెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అసలు మూఢనమ్మకం అని దేనిని అంటారు? ప్రిమిల, అసలు నమ్మకానికి మూఢనమ్మకానికి అంటే వాస్తవం కాంది, పరీక్షకి నిలవంది, అది మూఢనమ్మకం అవుతుంది. పరీక్షకి నిలవాలి, ఏదైనా నిర్ధారణకి నిలవాలి. నిర్ధారణకి నిలవంది మూఢనమ్మకం అవుతుంది. పరీక్షకి నిలవాలి, పరీక్షకి ఏదైతే నిలబడుతుందో
అది అక్కడ తేలితే అది నమ్మకం. ఇప్పుడు ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అవి ఊరికి నమ్మడం, మూర్ఖంగా పరీక్ష చేయకుండా మూఢంగా నమ్మడం వల్ల అవి నిజాలుగా చలామణి అవుతాయి. నిజాలు కాదువి, అవన్నీ మహత్యాల పేరిట వాస్తవాల పేరిట చలామణి అవుతున్నాయి, వాస్తవాలు కాదు. పరీక్ష ఎప్పుడైతే మనం ప్రశ్నించి పరిశీలించి పరీక్ష పెడతామో ఆ పరీక్షకి నిలబడింది ఆ విషయం మూఢముఖంగా తీసుకోవాలి. అదే దాన్నే మూఢముఖం అదే మహత్యాల పేరు చలామణి వంటి ఒక దగా విషయాలు అన్నమాట అవన్నీ. చాలామంది అసలు నమ్మకం మూఢముఖం తేడా లేకుండా అసలు ప్రశ్నించే గుణం లేకుండా అలా ఫాలో అయిపోతుంటారు. ఏదైనా సరే ఒకళ్ళు ఎప్పుడైనా సరే ఇది తప్పు అంటే, ఇది మూఢనమ్మకం అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం నేర్చుకోవాలి. మనిషికి ఆ ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం కావాలి. అవి లేకపోతే వాడు మనిషి కాడు. మనిషి అన్నవాడు బుద్ధిజీవి, వాడికి జ్ఞానం ఉంది, వివేచన ఉంది, వివేకం ఉంది. ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు అని చూడాలి. అంతేగాని గుడ్డిగా నమ్మేస్తే ఒక పశువుకి మనకి తేడా ఏంటి, మరి గొర్రెకి మనిషికి తేడా ఏంటి? ఆ గొర్రెల మందులో గొర్రె పోతుంటే ఒక గొర్రె పోతే దానికాదు ఇంకో గొర్రె పోతుంది, గొర్రెలకు పోతూ ఉంటాయి. ఒకదాని తోకపడి రెండో తోక వెళ్ళిపోతుంది. అంతే, మనిషి గొర్రెలు కాదే, కానీ గొర్రెల్లాగా అయిపోతున్నారు. ఒకడేదో చెప్తే అంతే. అది ఎంతవరకు నిజము అని ప్రశ్నించకపోవడం వల్లే వస్తుంది. ఏదైనా సరే నిజమా కాదా అని పరిశీలించడం, పరీక్షించడం, పరీక్షించడం కూడా కావాలి. ప్రతిదాని ఎన్ని రకాలైన సమాజంలో ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడ కట్టారా అని అంటే ఎలా ఉంటుంది? దున్నపోతు ఈనడం ఏమిటి అని ఎవరు ప్రశ్నిస్తాడా? ప్రశ్నించడు. ఇప్పుడు ఆస్తికత్వంలో మూఢనమ్మకాలన్నీ అలాగే ఉన్నాయి. అరే ఒక బాబా ఇలా అని చెప్పి వాళ్ళు పోయిపోయిస్తారు. శూన్యం నుంచి సంథింగ్ ఫ్రమ్ నథింగ్, లేదని శూన్యం నుంచి ఏమి రావు. ఎలా వస్తాయి? ఇలానే పోయిపోయిస్తే, అలానే ఒక ఉంగరం ఇస్తే, అలానే ఒక చైన్ ఇస్తే వాడు మహత్యమా? ఒక గాడి చేసేవాడు కూడా ఇస్తుంటాడు. గాడి చేసేవాడు ఇంతకనే వచ్చేసాడు. మనుషుల్ని ఆ స్టేజ్ మీద అలా దింపుతాడు, కింద నుంచి అలా లేపుతుంటాడు, దింపుతుంటాడు. ఆ లైట్లను ఆపేస్తాడు, ఒక చిన్న లైట్ వేస్తాడు, మనిషి గాల్లో తేలుతాడు. అరే మనిషి ఎలా వెళ్తాడు? గాలితో వెళ్తాడు. ఎలా తేలుతాడు? చివరి చెప్తాడు, కేవలం కళ్ళని మోసగించడమే. కట్టి తాడు కడతాడు పైకి, కానీ ఆ లైట్ కొద్దిగా మార్చి డిమ్ లైట్ వేసేకల్లా ఆ లైట్ కనబడుతుంది. మనుషులు లేపుతుంటాడు, తీసేస్తాడు, కరెక్ట్ మనిషి ఇంకెప్పుడు కోసేస్తుంటాడు. కానీ అదేమంటాడు, మ్యాజిక్ ఈజ్ అన్ ఆర్ట్, ఎవ్రీబడి లెర్న్ బై ప్రాక్టీస్ అని చెప్తాడు. మ్యాజిషియన్ ఇప్పుడు నేను నా దగ్గర మహత్యాలని చెప్పడు, మహత్యాలను చెప్తాడు, బాబాయ్ గడే అవుతాడు. మ్యూజిషియన్ ఏమంటాడు, మ్యాజిక్ ఈజ్ అన్ ఆర్ట్, మ్యాజిక్ ఇది ఒక కళ, ప్రతి ఒక్కడు ప్రాక్టీస్ చేస్తే చేయగలడు. మరి పెద్ద మ్యూజిషియన్స్ వాళ్ళు చాలా గొప్ప కళ్ళని నమ్మలే మనం అలా చేస్తుంటారు. అదెందుకు ఆర్ట్. ఒక పెట్టి ఉంటుంది, ఆ పెట్టిలో కత్తులు పోసేస్తుంటాడు, ఇటు కత్తులు దూపేస్తుంటారు. ఆ మనుషులు ఉంటారు, చివరి మనుషులు లేచి పెడతారు. అరే ఇన్ని కత్తులు 10 కత్తులు దూపేస్తే పెట్టిలోకి ఈ చివరి ఆ చివరి అటు దూపితే అటు కత్తి బయటకు వస్తుంది. మళ్ళీ ఆ మనిషి చివరికి బయటకు వస్తాయి. ఎలా వచ్చారు? అది జరుగుతుందా? వాస్తవంగా జరుగుతుందా? వాడు మ్యూజిషియన్ అంటాడు, ఒక ఆర్ట్ అంటాడు, ఒక ట్రిక్ అంటాడు, అది ఒక బాబాయ్ అంటాడు, మహత్యం అంటాడు. అరే మహత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్నించడం అని లేకపోయడం వల్ల వస్తుంది.
అని ప్రతిదాన్ని ముందు ఎక్కడంటే ఏదైనా సరే ఒక హేతుబద్ధంగా మనకి ప్రాక్టికల్ రియాలిటీ కానప్పుడు అది అవాసమైనప్పుడు దాన్ని మనం పరిశీలించడం చేయాలి, ప్రశ్నించడం చేసుకోవాలి. లేకపోతే అది మూఢముఖంగా మారుతుంది. అలాగే ప్రశ్నించడానికి సిద్ధంగా లేకపోతే మనకంతా మనిషి జీవితంతో అలాగే మనిషి మోసం చేయబడుతుంటారు అన్నమాట. ఈ మహిమలు కానీ, ఈ అతిశక్తి దేవుడు కానీ, ఈ ఇవన్నీ కూడా మహిమలని చెప్పేవన్నీ అన్నీ గారడీలే, గారడీ ట్రిక్లే. ఈ బాబాలు విభూతులు ఇవ్వడం కానీ, ఉంగరాలు ఇవ్వడం కానీ, లేదు ఇంకోటి కానీ, వాడు దైవ మహత్యం దైవం తెలిపి నమ్మేయడమే. వాళ్ళ మనుగుడు కోసం, ఈ బాబాలతో మనుగుడు కోసం ఇలాంటి మహత్యాలు పేట జనాల్ని బూడి కుట్టించి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. అంచేది ఈ నమ్మకాల విషయం వచ్చేకల్లా వాళ్ళని నమ్మకం అంచేది నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ముందు తిరిగి కనుక్కోవచ్చు, కానీ నమ్మకం ప్రశ్నించకపోతే మూఢనమ్మకం. నమ్మకం మూఢనమ్మకం ఎప్పుడంటాం అంటే ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మడాన్ని మూఢనమ్మకం అంటాం. ఎవడో చెప్పచ్చు, చెప్పిన మాత్రం నమ్మేది అక్కడ లేదే. అంచేత ఈ మూఢనమ్మకాలన్నింటికి మూలం ఏంటంటే ప్రశ్నించకపోవడం. ఈ మహత్యాలన్నీ కూడా ప్రశ్నించకపోవడం, పరిశీలించకపోవడం, పరీక్షించకపోవడం. ఈ బాబాలు చేసే గారడీ ట్రిక్కులు కానీ, స్వామి చేసేవన్నీ కూడా అన్ని గారడీ ట్రిక్కులే, హస్తలాఘవమే. అది మనం నేర్చుకోవాలన్నమాట. అంచేత కొంతమంది అంటారు, మీరు ఇప్పుడు గాలి ఉందండి, గాలి మీద దేవుడు గాలి మీద కంటితో చూడలేరు, అంతమంది గాలి లేదంటారా అంటారు. గాలి అంటే కంటితో చూడకపోవచ్చు, కానీ గాలి అయితే ఒక దాంట్లో డబ్బా పెట్టులో కూర్చోబెట్టి మోసేస్తే గాలి ఆడపోతే కొంచెం ప్రాణం ఆడపోతే తణుకు పెట్టుకొస్తారు. గాలి అయింది దానికి దాని ఎగ్జిస్టెన్స్కి పరీక్షలు ఉంటున్నాయి. అలాగే దేవుడు కంటికి కనపడలే మాత్రం అంత దేవుడు లేదంటారా? గాలి కంటికి కనపడే గాలి లేదంటారా అంటారు. గాలి దేవుడు లేదే, దేవుడి పరీక్షకి ఇప్పుడు ఎక్కడ లేదు. ఎవడైనా దేవుడు కనబడ్డాడు అని చెప్పారంటే వాడికి డెల్యూజన్, డిజైర్, భ్రమలు, భ్రాంతులు. ఇప్పుడు ఎన్నో రకాల ఒక మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి రకరకాల భ్రమలు. ఎవడు వెనకాత చంపడానికి కత్తులు పెట్టుకుంటూ వస్తున్నారు, మనం చూస్తున్న నిత్య జీవితం ముందు చూస్తుంటాం. లేదా కొంత అక్కడ అధికం పెడుతోంది, ఇది కనబడుతోంది అని చెప్తుంటారు. అవన్నీ కూడా ఒక రకమైన మానసిక అనారోగ్యము. ఇప్పుడు మామూలు నిశ్చయంతో స్కిజోఫ్రెనియా అని ఉంటుంది, పారానాయిడ్ స్కిజోఫ్రెనియా. వాడికి అక్కడేం ఉండవు. మనందరూ ఏం లేదురా, ఎందుకు రా అంటే లేదు, దానికి అత కత్తులు పట్టుకొస్తాను, వెళుతుంటే కత్తులు పట్టుకొస్తాను పడడానికి, జనం వస్తున్నారు కథలు అంటుంటారు. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. అంచేత ఒక మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తికి రకరకాలంటి డెల్యూషన్స్, భ్రమలు, భ్రాంతులు కలుగుతుంటాయి. అంచేత వాస్తవిక దృక్పథంతో మనం చూడపోతే అంటే దాన్ని ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం కావాలి. లేకపోతే నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారుతాయి. ఇప్పుడు సమాజంలో ఉన్నవన్నీ కూడా అలాగనే ఈ బాబ్యాలు, స్వామీజీలు వీళ్ళందరూ ఇలాగే బతుకుతున్నారు. అలాగే దేవుడు కూడా అలాంటిది. మానవుని అజ్ఞానం నుంచి దేవుడు పుట్టుకొచ్చాడు, భయంలోంచి దేవుడు పుట్టుకొచ్చాడు. పరీక్షకి నిలిచేది కాదు. పరీక్షకి నిలవనిదంతా కూడా ఊహ, కల్పన. అంచేది కల్పన అనే దాన్ని తెలుసుకోవడం, మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. నిజమా? దేవుడు అనేది ఒకటి కల్పనే. మనిషి ఎలా వచ్చాడు ఆది మానవుడిని మనం చూస్తున్నాం. ఆది మానవుడు ఎందుకు దేవుడు వాడే సృష్టించాడు, మనిషి సృష్టించాడు. దేవుణ్ణి మనిషి సృష్టించాడు. అంటే ఏదైనా సరే పూర్వకాలం గ్రహణాలు వచ్చేవి. గ్రహణాలు ఏం చేశారు? రాహువు కేతులు అనేవి ఆ సూర్యుడు చంద్రుడు మిగేస్తే సూర్యుడు మిగిస్తే సూర్యుడు చంద్రుడు మిగిస్తే పట్టు విడుపు. రాహువు కేతులు అనేవి ఒక రాక్షస సర్పాలు వాళ్ళు మిగుతూ ఉండేవన్నీ.
నిజమా? ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యాక మరి తెలిసిపోయాయి కదా ఏమవుతుందో అంటే సూర్యగ్రహణాలు వస్తున్నాయి, చంద్రగ్రహణం తెలుస్తుంది కదా. కానీ ఇప్పటికీ మనం సూర్యగ్రహణం రోజున మరి ఆ దేవాలయం మూసేసి ఇళ్ళల్లోనే తలుపులు వేసి కూర్చుని ఆ టైం ఏం తినకుండా తాకుండా కూర్చొని అదేంటంటారు? మూఢనమ్మకం. సైన్స్ ఇంత డెవలప్ అయ్యి చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఇంకా నమ్ముతున్నాం అంటే మనుషుల్లో ఎంత పాతుపోయి మునగలదు. చదువుకున్న వాళ్ళలో కూడా ఈ చదువుకున్న వాళ్ళల్లో ప్రశ్నించే తత్వం లేకపోవడంతో మూర్ఖంగా నమ్మడం వల్ల అసలు అంటే ఎడ్యుకేటెడ్ని ఎడ్యుకేట్ చేసిన అవసరం. చదువుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళ వల్ల ఆయన చదువుకున్న పెద్ద అని చెబుతున్నాడు ఇంకేం తప్పింది పోతున్నాడు మామూలు వాళ్ళు ఉన్నారు. అంచేత ఇక చదువుకోవడం కాదు, వాళ్ళ నమ్మకాలు అర్థం లేని నమ్మకాలు మూఢనమ్మకాలు అన్నమాట. అంత ప్రస్తుతాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి. సమాజం ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల మూలం ఏంటంటే ప్రశ్నించే తత్వం, పరిశీలించగలగడం, పరీక్షించే తత్వం లేకపోవడం వస్తున్నాయి. అన్ని మహత్యాల పేరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, అది గుర్తించాలి. గారడీలు అయితే ఒకవేళ చూపిస్తుంటే గారడీ విద్యలే. మనం నిజంగా పరీక్ష చేస్తామని నిలబెడితే చేయడు. ఇప్పుడు సత్యసాయిబాబా ఉండేవాడు, మరి విజయవాడ వచ్చాడు మేము పరీక్ష చేస్తామంటే ఇక్కడి నుంచి పారిపోయాడు. చేతులు ఇమిడి ఇస్తాడు. మరి ఒక గుమ్మడికాయ ఇమ్మను, పెద్ద పనసకాయ ఇమ్మను, ఎవడు చేతులు ఇవ్వడాలి. మరి జనాలు అబ్బో ఇందులో ఎంత మహత్యం ఉంది, ఇందులో అంత మహత్యం, ఆయనే మనిషే. కానీ జనాలు ఆగట్టుకోవడానికి మహత్యాల పేట చేసి అన్ని గారడీ విద్యలే. అంతకనే మామూలుగా గారడీ చేసి చాలా గొప్పగా గారడీలు చేస్తారు. చిన్న చేసి మహత్యాల పేట చెప్పారు జనాలు అలాగా అయిపోతారండి, దాసం అయిపోతారు. అంచేత మనుషుల్లో దాని గురించి సరైనటువంటి అవగాహన పెంచుకోవాలి. ఊరికి మూర్ఖంగా మూఢంగా నమ్మకూడదు. లేదా సమాజంలో మూఢనమ్మకాల వల్ల ఎంతో నష్టపోతారు జనాలు. సమాజం ముందుకు వెళ్ళడానికి ఇది అవుతుంది. మనిషి మూర్ఖంగా ఏది కూడా మూఢంగా నమ్మకూడదు. వాస్తవ దృక్పథం కావాలి. వాస్తవం లేకపోతే ఈ మూఢంగా నమ్మబట్టే కర్మ సిద్ధాంతాలు, పూర్వజన్మ పునర్జన్మ ఇవన్నీ వచ్చేసి మా సమాజం అంతా కూడా అభివృద్ధి లేకుండా అవుతుంది. డాక్టర్ గారు, ఇటీవల మత ఛాందసం సమాజంలో పెరిగిపోతోంది కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రమీల, మతం అనేది సమాజ ప్రగతికి అవరోధం. అది మాత్రం అలాగే అసలు మనిషిలో ఒక రకమైన సంకుచిత భావాన్ని ఒక పక్కేమో విశ్వకుటుంబం అని అంటాం. విశ్వకుటుంబం అంటూనే మానవులంతా ఒకటి అంటూనే ఈ మతాలు ఒకరినొకరిని ద్వేషించే రకంగా ఉంటుంది. అసలు మన కుటుంబం అందరూ సమానంగా ఉండాల్సిన పోయి నా మతం గొప్పది, నా దేవుడు గొప్ప అనుకోండి. అసలు సెక్యులరిజం మన భారతదేశం చూసుకుంటే సెక్యులర్ వ్యవస్థ సంబంధించి మత ప్రమేయం లేకుండా ఉండాలి. అసలు యాక్చువల్గా సెక్యులరిజం భావం మొట్టమొదటి వచ్చింది మత ప్రమేయం లేని రాజ్యము అని. అంటే మతానికి మతాన్ని ఇంత కూడా ప్రోత్సహించరు. వ్యక్తిగతం ఉంటే లేదు నువ్వు కానీ మతానికి అసలు ఏ మతం ప్రోత్సాహం ఉండదు సార్. అక్కడ నీవు ఇష్టవంతి ఉంచుకోలేదు మానుకుని అది నీ స్వంత అభిప్రాయం కింద, అంతేగాని అసలు ఏ మాత్రం కూడా దానికి ప్రభుత్వం తరపు నుంచి ఏ రకంగా కూడా సెక్యులర్ స్టేట్లో మతానికి ఏ రకంగా కూడా ప్రోత్సాహం ఉండదు, అండ ఉండదు. ఏ రకంగా దానికి ఏమి రకంగా కూడా సపోర్ట్ చేయడం ఉండదు. కానీ మన భారతదేశంలో మన ప్రభుత్వ అధినేతలు ఏం చేశారంటే సెక్యులరిజం అంటే మతాలన్నిటికీ సమానమైనటువంటి ఒక రెస్పెక్టు అన్నట్టు చేశారు. సమాన గౌరవం, సమానమైన గౌరవం అన్న తర్వాత మనం చూస్తే చివరికి ఏంటైపోయింది, భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కనుక ఇది హిందువులాగా ఉండదు, చివరికి హిందూ రాజ్యం కింద కూడా మార్చాలని చెప్పే పరిస్థితి మనకి ఈ ప్రభుత్వ విధానాల వల్ల, ఇక్కడున్న ప్రైమ్ మినిస్టరు ఇక్కడున్న వాళ్ళ వల్ల మన హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కదా, దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని చెప్పే భావజాలాన్ని కూడా
డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా ప్రాసెస్ జరుగుతుంది. మత స్వేచ్ఛ, అన్ని మతాలు సమానం అని చెప్పి ఉండాల్సింది పోయి చివరికి వీళ్ళు ఈ ప్రధానమంత్రులు, మంత్రులు, ఇక్కడ ఉన్నవాళ్ళు తీసుకొచ్చేది ఏ రంగం తీసుకొచ్చారంటే చివరికి హిందూ రాజ్యంగా మార్చాలి. పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అన్నారు, ముస్లిం కంట్రీస్ అన్నారు కనుక మనం హిందూ రాజ్యంగా చెప్పాలని పరిస్థితి దాకా వచ్చేసారు. చివరికి మన అయోధ్య ఇచ్చేకల్లా 500 సంవత్సరాల క్రితం అప్పుడు ముస్లిం రాజులు ఆ ఉన్న దేవాలయం పడగొట్టేసేసి దాని కింద మసీదులు కట్టారని చెప్పి ఉడని చేత దాకా ఎక్కడో విగ్రహం దొరికింది చెప్పి మా స్థలం మాదే పూర్వకాలని చెప్పి సరే ఓకే, అప్పుడు జరిగిన విషయాలు అదే చరిత్ర. ఇప్పుడు అక్కడ దేవాలయాలు కట్టి ఇప్పుడు అయోధ్య వచ్చాక రామాలయం కట్టారు. ఏదో వేస్తుంది వాళ్ళు చేసి వాళ్ళు మతస్థులు చేసుకుని పోయి, కానీ ప్రభుత్వపరంగానే ప్రేమిష్టి అక్కడ కూర్చొని ప్రార్థన చేసి వరంగా మతపరమైన దేశంగా మరి ఈయన వెళ్ళిపోయి అలాగే మసీదులో కూర్చొని ప్రార్థన చేయాలి, చేస్తున్నాడా? చర్చిలపై ప్రార్థన చేస్తున్నాడా? ఆయన ప్రధానమంత్రి ఉన్న అందరికీ, ఆయన ఒక్క హిందూ మతానికి ప్రధానమంత్రి కాదు, మొత్తం దేశానికి ప్రధానమంత్రి ఉన్నవాళ్ళు అందరికీ ప్రధానమంత్రి ఆయన. దానికోసం వెళ్ళిపోయి ప్రార్థన చేసి శాస్త్రమండనాలు చేస్తే తక్కిన వాళ్ళకి ఏమవుతుంది? ఈ మత ఛాందస్సం, ఆయన మత ఛాందస్సం మరి హిందూ మతాన్ని ప్రోత్సహించడం, ముస్లిం మతాన్ని వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ డెవలప్ చేయడం, క్రిస్టియానిటీకి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ డెవలప్ చేయడం, తక్కిన వాళ్ళకి ఏ మతానికి నమ్మని వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం పోవడం. అంటే ప్రధానమంత్రి కేవలం హిందువులకే ప్రధానమంత్రి లెవెల్లో ఆయన చేసుకొస్తున్నాడు. అది మతరహితమైన సెక్యులరిజం అనే దాన్ని, మతరహితం దాన్ని తీసుకెళ్ళిపోయి సర్వమత సమానత్వం తీసుకురా పోయి ఒక మతాన్ని సర్వమతం సమానం చెప్పి ఒక మతాన్నే ప్రోత్సహించడం అయిపోయింది. ఒక మతానికే ఆయన అండ చూపించడం కలుగుతుంది. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఆయన ఒక ప్రేమిష్టిగా చేయడానికి వీల్లేదు. ప్రభుత్వపరంగా ఒక మతాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఆయన వీళ్ళు అక్కడ కూర్చొని ఆయనే ప్రార్థన చేస్తున్నారుగా, ఇది ఛాందస్సం. అలా ఛాందస్సం ప్రేమిష్టి ఉండదు. ఆయన ఒక మత గురువుగా ఉండమనండి వేరే, అంతేగాని ఒక ప్రేమిష్టి కొండి అన్ని రకాల వ్యక్తులకి అందరికీ మతంలో నమ్మకం లేని వాడికి ఇతర మతస్థులకి అందరికీ ఆయన ప్రేమిష్టి. అక్కడ చేస్తున్నా చేయట్లే కదా. దీంతో పక్కన మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేశాడు? ఆయన కూడా కూర్చొని చేయడం, అదంతా హిందువులకు సంబంధించిన పండగ ఇస్తే ఇలా చేసేసి చివరికి టెక్నాలజీకి ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అసలు ఈ దేశంలో మన స్థానం ఏంటని ఒక అనుమానం తీసుకు పెట్టాడే కదా. వీళ్ళు మించిపోతున్నారు కదా. చివరికి ఎంతవరకు అయిపోయిందంటే చివరికి మరి బీజేపీ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఈ సెక్యులర్ స్టేట్లో ఇది ఒప్పుకోనంటే చివరికి ఏ రకమైన సోషల్ మీడియాలో వచ్చింది, పూర్వకాలం మునులు ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసుల యజ్ఞాలని భగ్నం చేయడం కోసం ఆ రాక్షసులు దాంట్లో మాంసం బద్దలేసి ఆ యజ్ఞాలు భగ్నం చేశారని చెప్పేసి కథలు ఆ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు ఆ రాక్షసులు లాంటి వాళ్ళు అన్న భావాన్ని పేరు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారంటే మరి ఏం చెప్పాలైనా ప్రైమేషన్ రెస్పాన్సిబుల్ అయిన ప్రజలందరికీ ప్రైమేషన్ ఒక్కడే కాదు. నో, ఈ రంగా ఇన్సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పి నేను ఉండని చెప్పాల్సిన పోయి వీళ్ళందరూ రాక్షసులు కంటే నోరు కూర్చుంటాడా? కాంగ్రెస్ వాళ్ళు తక్కిన పార్టీ వాళ్ళు రాక్షసులా? చాలా రాంగ్ అది. ముందు సమాజంలో ఆ రకంగా ఈ మత ఛాందస్సం అనేది చివరికి మత విద్వేషాలకే కారణమవుతుంది. వాళ్ళకి అండ దొరికింది, రెండు వాళ్ళకేమో వారికి మనం ఎలా రక్షించుకోవాలనే భావం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఈ దేశంలో మనుగడ ఏంటి అనేది తక్కువ సంఖ్య అల్పసంఖ్యాక వర్గాల్లో ఒక రకమైన భావాన్ని తీసుకుని భయాన్ని కలిగించాడు. ప్రధానమంత్రి వాళ్ళు భయాన్ని కలిగిస్తాడా? ఆ భయం కలిగించుకున్నారంటే నాదేముంది అన్నాడు. ఇప్పుడు ఆయన అలాగంటే ఇప్పుడు తప్పించుకోవడానికి, కానీ ఆయన ప్రవర్తన ఆ రకమైన భయం కలిగిన కారణమైంది. ఆ మత ఛాందసం కారణమైంది. ఎప్పటికైనా సరే సరిదిద్దుకోకపోతే చివరికి హిందూ రాజ్యం కింద మార్చే స్థితిలో ప్రధానమంత్రి కారణం దేశం యొక్క ఐక్యతని భగ్నం చేయడానికి ఇప్పుడు ప్రధానమంత్రి కారణం అవుతాడు. సెక్యులర్ స్టేట్లో పనికిరాదు ఇది. సెక్యులర్ స్టేట్ ఇది.
ఆయన రాజ్యాంగాన్ని మార్చిన స్థితిలో మన కొత్తగా పార్లమెంట్ కట్టినప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్ సోషల్ పదాలు తీసేసి ఇచ్చాడు రాజ్యాంగాన్ని. ఇంకా పైగా సమర్థించుకోవడం ఏంటంటే మొట్టమొదటి రాజ్యాంగం ఇప్పుడు దాంట్లో ఈ పదాలు లేవు, అందుకని పాతకాలం రాజ్యాంగం ఇస్తే పాతకాల ప్రకారంగా పాలన చేస్తున్నాడు ఈయన. మొట్టమొదటి రోజు తర్వాత ఇప్పుడు వచ్చింది ఓకే 42 అమెండ్మెంట్ ప్రకారంగా అప్పుడు పెట్టారు, ఏర్పాటు చేసే అమెండ్మెంట్లో వచ్చింది. సరే అంతకుముందు లేదు. ఇప్పుడు కొత్తది ఇస్తాడా పాతది ఇస్తాడా ఆయన రాజ్యాంగం? ఇంకా పైగా సమర్థించుకుంటాడా? నేను మొట్టమొదటి రాజ్యాంగంలో సెక్యులరిజం సోషలిజం లేదు కనుక నేను ఆ రకంగా రాజ్యాంగం ఇచ్చాను. మరి తక్కువ మంది ఎందుకున్నాయి దాంట్లో? పాత రాజ్యాంగం ఎవడు అడిగాడు? ఇప్పుడు పాలన చేసేది పాత రాజ్యాంగం ప్రకారం చేస్తున్నాడా కొత్త రాజ్యాంగం ప్రకారం ఆయన పాలన చేస్తున్నాడు? ఆయన కొత్త రాజ్యాంగం ప్రకారం పాలన చేయాలి. ఆయన పాత రాజ్యాంగం ప్రకారం పాలన చేయట్లేదే. తర్వాత ఎన్నో యాక్టులు వచ్చాయి, ఎన్నో సభలు వచ్చాయి. ఇవన్నీ సమర్థించుకునే పద్ధతి ఇది చాలా తప్పు. ఇప్పటికైనా సరే ఆయన భారతదేశంలో ప్రజలందరికీ ప్రధానమంత్రి, ఎవరికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాకూడదు. మత సామరస్యాన్ని సెక్యులరిజం అనేది మతరహితంగా ఉండాలి. కనీసం మత సామరస్యాన్ని నెలకొల్పాలి. స్పష్టంగా చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యంలో మనకి స్వేచ్ఛ ఉంది. నోరు మూసుకుని ఉంటే మాట్లాడుకుని ఊరుకుంటే చాలా నష్టం జరుగుతుంది. దేశానికి నష్టం ఎవడో ఒక XYZ కూడా కాదు, దేశానికి నష్టం కలుగుతుంది. ఇంతకాలం ఎంతో చక్కగా సమరసంగా అందరూ చక్కగా సామరస్యంతో ఉంటున్నారు. ఆ ఉన్నదానికి విఘాతం ఏర్పడుతుంది కనుక మనుషుల్లో లేనిపోయిన ద్వేషాలు విద్వేషాలు లేనటువంటి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అది ఏమవుతుందో అనే ఒక అభద్రత భావం లేకుండా చేయాల్సిన బాధ్యత గల ప్రధానమంత్రికి ఉంది, అలాగే ముఖ్యమంత్రి అందరికి ఉంది, అలాగే సుప్రీంకోర్టుకు ఉంది. తప్పకుండా మన రాజ్యాంగం రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. ఫండమెంటల్ రైట్స్ని రక్షించాల్సిన సుప్రీంకోర్టుకు ఉంది. చాలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఏంటంటే ప్రజల్లో ఈనాడు ఉన్నటువంటి అభద్రతా భావం ఉంది. అభద్రతా భావం అనేది పౌరులు రావడానికి వీలు లేదు. వచ్చింది, ఇప్పుడు రావడానికి లేదు. ఇప్పుడు వచ్చింది అలాగా, వాళ్ళు రావడానికి వీలు లేదు. దానికి కారణం ఎవరైతే అధికారంలో ఉన్న కారణం సుప్రీంకోర్టు తగ్గించి కూడా బాధ్యత సుప్రీంకోర్టు మేలుకొని వీటిని ఖండించి ఆర్డర్లు పెట్టాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రాజ్యాంగం రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలి. లేకపోతే ఇక లేనిపోయిన ఈ మత ఛాందస భావం ఈ దేశానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అంటే సెక్యులరిస్టులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మత ఛాందసాన్ని ప్రతిఘటించి మన రాజ్యాంగం రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. ప్రేమిల ఇవాళ చాలా విషయం మనం తీసుకున్నాం. సమరం ఛానల్స్ మనకి 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మనకి 20 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. 152 దేశాల పైగా దీన్ని చూస్తున్నారు. మన ఈ సమరం ఛానల్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలి, సమాజ ప్రగతికి మేము తోడ్పడాలి, వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలి, మానవత్వాన్ని పెంచాలి. బాగా సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం, మానవత్వం అది దానికోసం కావాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ విషయ జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. ప్రతి వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఒకటి చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు వివేకము, వివేచన, విశ్లేషణ కావాలి. చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మత ఛాందస భావాలతో ఉంటున్నారు. అలాగే ఎడ్యుకేషన్ అంటే మనిషిలో ఒక రకమైన చక్కని సంస్కారాన్ని, మానవత్వాన్ని తెచ్చేదే విద్య అనేది. ఆ విద్య అనేది ఆ విద్యతో పాటు సంస్కారం, మానవత్వం లేకపోతే ఆ విద్య వేస్టు. అంచేత సరైన చైతన్యం తీసుకురావడం కోసం మన ఛానల్స్ అన్నీ తోడ్పడతాయి. శాస్త్రీయ విజ్ఞానం చాలా అవసరం. దానికోసం మన ఛానల్స్లో గోరా సైన్స్ వరల్డ్ ఉంది. ఈ సైన్స్ వరల్డ్ ఛానల్ ద్వారా సమాజంలో సైన్స్ యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉందో వివరిస్తూ
ఏ విధంగా సైన్స్ ముందుకు వెళుతోంది అనేది ఎన్నో విషయాలు. ఎప్పుడైతే శాస్త్ర విజ్ఞానం ఉంటుందో శాస్త్రీయ దృక్పథం కూడా వస్తుంది. ఒక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, సైంటిఫిక్ టెంపర్ కూడా కావాలి. ఎలా అయితే చదువుతో పాటు సంస్కారం, వివేకం, వివేచన కావాలి మనం చూస్తున్నాము, శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఆ రంగా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇస్తున్నాం, సైంటిఫిక్ టెంపర్ ఇస్తున్నాం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపు. దాంట్లో గోరా సైన్స్ వరల్డ్ చాలా వండర్ఫుల్ ప్రగతి సాధించింది. ఎంత చక్కగా. నేను కోరేది ఏంటంటే సైన్స్ వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే శాస్త్రీయ విజ్ఞానం తెలుసుకోవడం కోసం, సైన్స్ గురించి తెలుసుకోవడం కోసం, సైన్స్ ప్రగతి తెలుసుకోవడం కోసం, అసలు సైన్స్ గురించి విషయం ప్రతి వారికి తెలియాలి. వాడు ఏదో ఫిజిక్స్ చదివాడు, లేదా కెమిస్ట్రీ చదివాడు, లేదా బయాలజీ చదివాడు కాదు. ప్రతి ఒక్కరికి సైన్స్ సంబంధించిన అవగాహన కావాలి. అలాంటి అవగాహన కలిగించడం కోసమే మన గోరా సైన్స్ వరల్డ్ చేస్తాం. ఎన్ని విషయాలు ఇన్ని కాదు మనకి. ఇక మన భూమి గురించి కానివ్వండి, గ్రహాల గురించి కానివ్వండి, ఖండాంతరాల గురించి కానివ్వండి, అన్నింటి గురించి మనం దీంట్లో చెప్తున్నాం. ప్రతి విషయం దీంట్లో ఉండాలి. అంతే విద్యార్థుల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు, కామన్ పీపుల్ ఎంతో నేర్చుకోవచ్చు, సమాజ ప్రగతి ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి ఉంటుంది. అంచేత అభ్యుదయం సాధిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబో టెక్నాలజీ వచ్చేసింది, క్వాంటమ్ టెక్నాలజీ వచ్చింది, ఎన్ని రకాలుగా అసలు నానో టెక్నాలజీ వచ్చేసింది. ఇవన్నీ ఉన్నాయి. దీంతో ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. అలా అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాంట్లో ఎంతో వండర్స్ జరుగుతున్నాయి. కానీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పాటు మానవత్వం అనేది లేకపోతే అది మనకు వినాశనానికి తోడ్పడుతుంది. ఇప్పుడు అణు విజ్ఞానం వచ్చింది, దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బుల్ని నివారించడానికి తోడ్పడింది. ఇక మనకి విద్యుత్ ఉత్పత్తి తోడ్పడింది. ఇక అణు రియాక్టర్స్ వల్ల మనకి ఎంతో అవుతుంది. ఆ అణుబాంబులు మరి మానవత్వం లేకపోవడం వల్ల ఆ సైన్స్ని ఉపయోగించి ఆటం బాంబులు కూడా వచ్చాయి. ఆటం బాంబులతో జపాన్ మనం చూసిన జపాన్ హిరోషిమా నాగసాకి బాంబు ఏమిటి 1,00,000 మంది చనిపోయారు. అంచేత సైన్స్తో పాటు మానవత్వం కూడా కావాలి. అంటే మానవీయ కోణంలోనూ సైన్స్ అభ్యుదయం కావాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఆ మానవీయ కోణంలోంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ కాకపోతే అది సమాజ వినాశనానికి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సైన్స్ వరల్డ్లో డిస్కస్ చేస్తున్నాం. నేను కోరేదంటే మన ప్రేక్షకుల్ని గోరా సైన్స్ వరల్డ్ చూడండి. చాలా విషయాలు మనకు కావాల్సిన, ప్రతి వ్యక్తికి కావాల్సిన, సమాజానికి కావాల్సిన, సమాజ ప్రగతికి కావాల్సిన చెబుతాం. అలాగే మన 20 యూట్యూబ్ ఛానల్స్ కూడా అలాగే ఈ సమాజం కోసం, సమాజ ప్రగతి కోసం, వ్యక్తి ప్రగతి కోసం, వ్యక్తి అభ్యుదయం కోసం, సమాజ అభ్యుదయం కోసం మనం చెబుతున్నాం. అవన్నీ కూడా తెలుసుకోవాలని దాని అందరికీ మీరు చూడడం కాదు, ఎదుటి వాళ్ళకు షేర్ చేయండి. మనకి అలాగే మనకి ఒక యాప్ ఉంది, మనకి సమరం ఛానల్స్. అంతే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సమరం ఛానల్స్ అనేది మీరు సెర్చ్ చేయండి. సమరం ఛానల్ మన యాప్ వస్తుంది. దాంట్లో 20 యూట్యూబ్ ఛానల్స్ అక్కడ వచ్చేస్తాయి. రెగ్యులర్గా 20 యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసి మీకు ఇంట్రెస్ట్ చూడండి. కేవలం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళడం, సమరం ఛానల్స్, అంతే, ఇంకేం లేదు. సమరం ఛానల్స్ అండి సెర్చ్ చేస్తారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అంతే, మొత్తం మీకు ప్రతిరోజు మీకు మీ ముందు రకరకాల విజ్ఞాన విశేషాలు మీకు అన్ని రకాలుగా ఉంటాయి. అది చూడడానికి కోరుతున్నాను. మరి ఈ రంగా మనం సమరం ఛానల్స్ ద్వారా అందిస్తున్నట్టు విజ్ఞానాన్ని అందరూ పొందాలని మనం అన్ని చూడాల్సిన. ఇవాళ మనం చాలా విషయాలు తెలుస్తున్నాం కదా ప్రేమిల. అలాగే మనం నెక్స్ట్ బిల్టో కలుస్తున్నాం. రేపు కూడా అన్నాడు, అంటే February 2nd గోరా గారు పాజిటివ్ ఎథిజంని ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఒక ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ ఎథిజం. పాజిటివ్ ఎథిజం చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగింది. ఈ సమాజ ప్రగతికి కావాల్సింది నాస్తికత్వం. ఆ నాస్తికత్వం అన్ని రంగాల్లో తోడ్పడుతుంది ఆయన చాలా దగ్గర వివరించారు ఇంగ్లీష్లో. దాని తెలుగు పుస్తకం అది ఆవిష్కరణ జరుగుతుంది. తెలుగులో దాని అంటే మన తెలుగు పాఠకుల కోసం అని
అది తెలియకోసమని వచ్చింది. తెలుగు అనువాదం వస్తుంది. దానికి మన శుక్రవారం ఈ శుక్రవారం నాడు అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖున నాస్తి కేంద్రంలో మరి మానవతావాది ప్రజల మనిషి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ ఎస్ దిల్లీరావు గారు IAS ఆయన ఆవిష్కరిస్తున్నారు ఆ తెలుగు అనువాదం చేసిన పాజిటివిజం పుస్తకాన్ని. అందరూ రావాలని కోరుతున్నారు. ఉదయం నాస్తిక ఉదయం 11 గంటలకి ఆ పుస్తకావిష్కరణ ఉంటుంది. ఆ వివరాలను కూడా మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మనం తెలుసుకున్నాం. అంత సెలవు. మరి అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.